ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ డేట్స్ బనానా జ్యూస్ అండి. సమ్మర్ కదా, అలాగే బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కూల్గా ఏదైనా జ్యూస్ అనేది తాగాలనిపిస్తుంది. మనం తీసుకున్న జ్యూస్ అనేది కూల్గా మాత్రమే కదండి, చాలా హెల్తీగా కూడా ఉండాలి కదా. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 2 కప్స్ వరకు పాలు అనేవి తీసుకుంటున్నాను. పాలల్లో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయటం లేదండి. మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత ఏదైనా ఒక గరిటెతో కానీ లేదంటే స్పూన్తో కానీ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మరగనిస్తే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ వరకు డేట్స్ అనేవి తీసుకుంటున్నాను. లోపల పిక్కలన్నీ కూడా తీసేసి వేసుకుంటున్నాను. ఇలా వేడి పాలల్లో వేయటం వల్ల ఖర్జూరం అనేది బాగా నానుతుందండి. అలా నానటం వల్ల జ్యూస్కి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లార్చుకున్నటువంటి పాలు, ఖర్జూరం అందులో వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి బనానా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు హనీ తీసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా హనీ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కడా యాడ్ చేయకూడదండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్గా సర్వ్ చేసుకుంటే డేట్స్ బనానా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. అంతేకాదండి, హెల్త్కి చాలా మంచిది. సో ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.